చేయట్లేదు. చూడండి ఇక్కడ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ కానీ ఇన్‌స్టాఫార్మ్ గానీ, ల్యాండింగ్ పేజ్ గానీ ఈ మూడిటికి గల అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ మూడిట్లో ఏది వర్కౌట్ అవుతుంది అనేది నేను చూస్తే ఇక్కడ డైరెక్ట్‌గా మనం యాడ్ వేసినప్పుడు మీకు డైరెక్ట్‌గా వాట్సాప్‌కొచ్చేస్తాడు. వాట్సాప్‌కి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటారంటే మాన్యువల్‌గా రిప్లై ఇవ్వాలి. మనమే రిప్లై ఇవ్వాలి కస్టమర్‌కి. ఇక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ ఇన్‌స్టాఫార్మ్‌లో ఏముంటుందంటే ఇన్‌స్టాఫార్మ్ యూజ్ చేస్తే లీడ్స్ వస్తాయి. బట్ రీటార్గెటింగ్ అనేది ఉండదు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాన్యువల్‌గా రిప్లై ఇవ్వాలి. దీనిలో గూడా ఎక్సెల్ షీట్‌లో డౌన్‌లోడ్ అవుతది. మీరే కాల్ చేయాలి. మాన్యువల్‌గానే కాల్ చేయాలి. ఇక్కడ మాన్యువల్‌గా చేయనవసరం లేదు. ఇది టోటల్‌గా ఆటోమేషన్ ప్రాసెస్‌లో రన్ అవుతది. మీరు మాన్యువల్ గూడా ఇక్కడ బోత్ చేయొచ్చు. మాన్యువల్ చేయొచ్చు, ఆటోమేషన్ 2 కలిపి చేయొచ్చు ఇక్కడ. మీరు గూడా చేయొచ్చు. ఓకే. దాని తర్వాత చూడండి ఇక్కడికొచ్చేసరికి రీటార్గెటింగ్ అనేది దీంట్లో ఉండదు. నో రీటార్గెటింగ్. దీనిలో గూడా రీటార్గెటింగ్ అనేది ఉండదు. దీనిలో రీటార్గెటింగ్ అనేది ఉంటుంది. ఓకే. దీనిలో రీటార్గెటింగ్ ఉంటుంది. అయితే దీంట్లో పిక్సెల్ కోడ్ ఉండదు. నేను జస్ట్ సింపుల్ రాస్తున్నా. దీనిలో పిక్సెల్ కోడ్ ఉండదు. దీనిలో గూడా ఉండదు. దీనిలో ఉంటుంది. ఓకే. దీంట్లో దీంట్లో ఫిల్టరేషన్ ఫార్మ్ ఉండదు. దీంట్లో ఫిల్టరేషన్ ఫార్మ్ ఉండదు. దీంట్లో గూడా ఉండదు. బట్ దీనిలో గూడా ఉండదు. దీంట్లో ఉంటుంది. ఈ ఫిల్టరేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ ఇన్‌స్టాఫార్మ్‌లో ఒక చిన్న చేంజెస్ ఏందంటారంటే ఎక్సెల్ షీట్‌లో డౌన్‌లోడ్ అవుతది. ఎక్సెల్ షీట్‌లో డౌన్‌లోడ్ అయితది. దీన్నే మనం మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మనం కస్టమర్‌కి కాల్ చేయాలి. ఇది ఒక వే. ఓకేనా? అయితే ఇక్కడికొచ్చిన ఒక చిన్న అడ్వాన్స్ నేను చే చే చెప్పాల్సింది ఏందంటానంటే మీరు మాక్సిమం ఈ ఇన్‌స్టాఫార్మ్‌ని అసలు రన్ చేయకండి. ఓకే. ఒక రన్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటే చెయ్యండి. ఓకే. దాంట్లో ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న అడ్వాన్స్‌డ్ ఏందంటనంటే, ఇక్కడ మీకు వాట్సాప్‌లో మనం చేస్తే గనక వాట్సాప్‌లో, వాట్సాప్‌లో చేస్తే ఇక్కడ టోటల్‌గా ఒక కీవర్డ్స్ అని ఉంటది. ఇక్కడ కీవర్డ్స్ అని ఉంటది. ఈ కీవర్డ్స్ ఏం చేస్తామంటేనంటే, ఇక్కడున్న యాడ్‌కి, ఇక్కడున్న దీనికి కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేషన్ ప్రాసెస్ రన్ అవుతదిది. ఇది ఆటోమేషన్ ప్రాసెస్ రన్ అవుతది. ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ తీసుకుందాం. యాడ్స్ రన్ చేసినాము. యాడ్స్ రన్ చేసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అండ్ లై లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అనుకుందాం. అంజా చెప్తున్నా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఏం కావాలి కస్టమర్ అని చూజ్ చేసుకుంటాడు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకో దీనికి కావాల్సిన కంటెంట్ ఇక్కడ పెట్టాలి. లేదు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకో దీనికి కావాల్సిన కంటెంట్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ డైరెక్ట్‌గా క్లోజ్ నర్చరింగ్ ప్రాసెస్ అని ఉంటది. ఈ నర్చరింగ్ ప్రాసెస్ మాక్సిమం 7 డేస్ నర్చరింగ్ ప్రాసెస్ ఉంటది ఎవరైనా. దానికి 1-1 కాల్ తీసుకోవడమా, లేకపోతే కాల్ చేయడమా ఏదో ఒకలాగా ఇక్కడ డీల్ అనేది క్లోజ్ చేయడం. ఇది ప్రాసెస్ అన్నట్టు. రైట్? ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్. ఈ ల్యాండింగ్ పేజ్ కూడా మొత్తం టోటల్‌గా వాట్సాప్ ఆటోమేషన్ ప్రాసెసే రన్ అవుతది ఇది గూడా. ఇది. ఎక్సెల్ షీట్‌లో మీరు జేయాలి. వాట్సాప్ చేయొచ్చు అండ్ ల్యాండింగ్ పేజ్ చేయొచ్చు. ఓకే. కానీ ఈ వాట్సాప్‌లో ఉన్న వాట్సాప్‌కి గూడా సీఆర్ఎం ఉంటుంది. అది మీకు తక్కువనే ఉంటుంది వాట్సాప్ సీఆర్ఎం. ఒకవేళ ఆటోమేషన్ ప్రాసెస్‌లో మీరు తీసుకోవాలనుకుంటే వాట్సాప్ సీఆర్ఎం తక్కువనే ఉంటది. ప పర్ మంత్ వచ్చేసి ఫస్ట్ మంతే 5000 ఉంటది. కానీ సెకండ్ మంత్ నుంచి మీకు 1500 ఉంటదది. ఓన్లీ వాట్సాప్‌లో సీఆర్ఎం గాకుండా. రైట్. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ టాపిక్. మీకు ఈ లీడ్స్ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీరు లాగిన్ చేశాక యాడ్స్ మేనేజర్‌కెళ్ళండి.
యాడ్స్ మేనేజర్కి వెళ్ళండి. యాడ్స్ మేనేజర్లో కానీ యాడ్స్ మేనేజర్లో వాట్సాప్ మీరు వేసినప్పుడు, వాట్సాప్ యాడ్ రన్ చేసినప్పుడు కొన్నిసార్లు బ్లాక్ కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు బ్లాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ యాడ్స్ వాట్సాప్ నుంచి డైలీ వేయడం మీకు ఇంపాసిబుల్. సో అందుకని ఇక్కడ నా క్లయింట్ నేను చూపిస్తాను నీకు. నేను జస్ట్ నిన్ననే నేను యాడ్స్ రన్ చేశా వాట్సాప్ నుండి. మీకు ఎవరికైనా ఇంతకుముందు యాడ్స్ ఒకవేళ రన్ చేసిన వాళ్ళు ఉంటే వాట్సాప్ బ్యాన్ అవ్వడం కానీ, లేకపోతే 24 అవర్స్ ఆగండి, అది ఏదో ఒకటి ఎర్రర్ వస్తుంది, 24 అవర్స్ రివ్యూ చేయాలి అని. ఎప్పుడైనా ఈ ఎర్రర్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేసిర్రా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒకవేళ ఫేస్ చేస్తే మీ అని టైప్ చేయండి. రైట్ రైట్, వస్తుంది కదా. ఉదయ్ కుమార్ సార్కి వచ్చింది, రాజ్ సార్కి వచ్చింది. చూడండి, అట్లా 24 అవర్స్ ఆగండి అలా ఎందుకు వస్తుంది అంటానంటే, వాట్సాప్ నుంచి అది అన్అఫిషియల్ వాట్సాప్ అన్నట్టు. అంటే ఎక్కువ మెంబర్స్ తీసుకురాదు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న రెవెన్యూ వాట్సాప్ నుంచి రావడం చాలా పాసిబుల్. చూడండి, 24 అవర్స్ వార్నింగ్ అండ్ బ్యాన్ మెసేజ్ వచ్చిందంట. సో అలా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటానంటే, మీ యొక్క వాట్సాప్ అనేది అన్అఫిషియల్ లో ఉంటది, అఫీషియల్ లో ఉండదు. అఫీషియల్ లో ఉండాలి అంటానంటే అది వేరే ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ మనం చేయాలి. ఆ ప్రాసెస్ చేస్తే దాని తర్వాత చేసిన తర్వాత అసలు మీరు ఎన్ని యాడ్స్ అన్నా రన్ చేసుకోండి, బ్లాక్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటానంటే, స్లోగా రన్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్ యాడ్స్ రన్ చేసినప్పుడు లిమిట్స్ ఉంటాయి. 50 మెంబర్స్ మాత్రమే తీసుకుంటది. వన్ మినిట్ ఆగండి, ఇక్కడ లోడింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనము లీడ్స్ మీరు ఇంతకు ముందు చేసారు కదా, ప్రైమర్ టెక్స్ట్ కానీ, హెడ్లైన్స్ కానీ, పోస్టర్ డిజైనింగ్ కానీ, ఇవి చేసాం కదా. ఇవి ఏవైతే చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ యూజ్ అవుతాయి అన్నట్టు. అసలు రైట్, ఇక్కడ చూడండి, మీకు జూమ్ ప్లే చేస్తా. ఇక్కడ 3 సెట్స్ ఉంటాయి. యాడ్స్ యాడ్స్ లెవెలింగ్ చేసేది 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ ఏంటంటే క్యాంపియన్, యాడ్ సెట్స్, యాడ్ స్టేజెస్. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ క్రియేటర్ క్లిక్ చేయండి. క్రియేటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లీడ్ ఫామ్ తీసుకోండి. ఇక్కడంతా నేను ఏం చెప్పట్లేదు, ఇదంతా టోటల్ గా. ఇక్కడ అవేర్నెస్ వేరు. అవేర్నెస్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఎందుకంటానంటే, దాదాపు అవేర్నెస్ క్యాంపియన్ తీసుకుంటే గనక ఒక 100 రూపాయలు పెడతాయి.
ఒక 100 రూపాయలతోటి ఇంచుమించు దాదాపు ఒక 80 80,000 నుంచి 1,00,000 వరకు చూస్తారు. బట్ అక్కడి నుంచి నీకు ఒక్క సేల్ గూడా గాదు. ఒక్క సేల్ గూడా రాదు. ఒక లీడ్ గూడా రాదు. ఉన్నది చెప్తున్నా. బట్ ఇది ఎవరికి ఉపయోగపడతది అంటానంటే, లోకల్ బిజినెస్‌లో ఉంటాయి గదా! ఇప్పుడు లోకల్ బిజినెస్‌లు అంటానంటే పల్లెటూరులో గాని, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గాని బిజినెస్‌లుంటే వాటికేం చేస్తామంటారంటే, మన యాడ్ కనిపించడానికి మాత్రమే పెడతాం. సేల్ కావడానికి పెట్టం. ఇక ట్రాఫిక్ ఏంది అంటానంటే, బ్లాగింగ్ గాని, వ్యూస్ గాని ఎక్కువ రావడానికి ట్రాఫిక్. పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఫాలోవర్స్ పెరగడానికి కొంతమందంటారు, ఈ సెట్టింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సెట్టింగ్స్ చేయండి. మీకు ఒకటి రోజుల్లో ఒక 10,000 మంది ఫాలోవర్స్ పెరిగేస్తారు. చాలా మంది ఫాలోవర్స్ పెరిగేస్తారు. ఈ వ్యూస్ చూసారు. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఈ 1,00,000 వ్యూస్ వచ్చినాయని చెప్తారు. అదంతా అబద్ధం. అదంతా అబద్ధం. మీరు చెప్పిందంతా గుడ్డిగా నమ్మేయకండి సోషల్ మీడియాలో. ఓకేనా? ఎందుకంటానంటే వ్యూస్ రావడానికి, లేకపోతే మిమ్మల్ని అలా అట్రాక్ట్ చేయడానికి అలా చేస్తా ఉంటారు. కానీ అది అసలు రియాలిటీకొచ్చేసరికి అది కానే కాదు. రియాలిటీ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు జేసేదేంటంటే ట్రాఫిక్ అండ్ కంపెయిన్స్ చేసినప్పుడు ఫాలోవర్స్, ఈ వ్యూవర్స్ పెరిగేస్తారు ఆటోమేటిక్‌గా. నేను నేను ట్రై చేసినా కాబట్టి చెప్తున్నా. నేను ఆల్రెడీ చేశానలా. చేశాను. అలా చేయకండి అని చెప్తున్నాను మీకు. ఓకే. కాబట్టి ట్రాఫిక్ యూజ్ చేస్తే మీకు చాలా బీభత్సమైన వ్యూస్, క్లిక్స్ బీభత్సంగా వస్తాయి. చాలా వస్తాయి. రూ. 100కు దాదాపు ఒక 50 వేల మంది చూస్తారు. 50,000 మందిలో ఒక 50% తీసుకున్నా గాని 25,000 మెంబర్స్ కనీసం ఫాలోవర్స్ కొడతారు గదా! సో, అలా ఉంటదన్నట్టు. సో, మీరు దాన్ని బట్టి అక్కడిక్కడ చూసి ఏమి మీరు ఆహ్, అట్రాక్ట్ అయ్యి అలా ఏం చేయకండి. అదంతా బ్యాక్ ఎండ్ అంతా రియాలిటీ వేరేగా ఉంటది. సో, ఇక్కడ సేల్స్ గాని, ఇక్కడ యాప్స్ గాని ఇలా ఉంటాయి. బట్ మనం చేసేది లీడ్స్ కాబట్టి జస్ట్ లీడ్స్ మీద ఫోకస్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాంపియన్ నేమ్ అనేది మీరు ఇప్పుడు ఆగస్ట్ 3 అని పెడుతున్నా. పెట్టేసి ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ లీడ్స్‌లో కన్వర్జేషన్ ఇది ఫ రోజు 200 పెట్టుకోండి అప్రాక్సిమేట్‌లీ. పెట్టేసిన తర్వాత కిందకి రండి. కిందకొచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏ సెట్టింగ్స్ ఏం చూడకండి. డైరెక్ట్‌గా మీరు మళ్ళీ నేను చెప్పట్లే. ఓన్లీ ఇంపార్టెంట్ ఏదుందో అదే చెప్పేస్తున్నా. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చెప్పాను గదా! ఇంతకు మొదలు ఇన్‌స్టాంట్ ఫార్మ్ ఆల్రెడీ మీరు పేజ్ చేశారు. అది అర్థమైందా? మీరు పేజ్ చేశారు. వెరీ గుడ్. ఆ పేజీ ఏదైతే ఉందో ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఇక్కడ నేను ఇన్‌స్టాంట్ ఫార్మ్ తీసుకోవట్లేదు. ఇన్‌స్టా ఫార్మ్ యూజ్ చేయకుండా మీరు ఏదైనా తీసుకోండి. మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి ఇక్కడ. ఇక్కడ వెబ్‌సైట్ ఇన్‌స్టా ఫార్మ్ ఉంటది. వెబ్‌సైట్ అండ్ కాల్స్ ఉంటది. ఇన్‌స్టా ఫార్మ్ ఉంటది. అండ్ మెసెంజర్ ఉంటది. వెబ్‌సైట్ ఉంటది. మెసెంజర్ ఉంటది. ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను ప్రస్తుతం అయితే మీకు అర్థం కావడానికి వాట్సాప్ తీసుకుంటున్నా. ఓకే. మీకందరికి ఎవరికి కూడా ల్యాండింగ్ పేజెస్ లేవు కాబట్టి నేను వాట్సాప్ తీసుకుంటే మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్‌గా. ల్యాండింగ్ పేజ్ ఉంటే అది వేరే ఉంటది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ పేజెస్ అని ఉంది గదా! ఇక్కడ మీ యొక్క వాట్సాప్ ఏదైతే ఉందో అక్కడ వాట్సాప్ బిజినెస్ యాపే ఉండాలి. ఆ యాప్ ఇక్కడ క్రియేట్ జేయాలి. మీ పర్సనల్‌ది క్రియేట్ చేయొద్దు. మీ పర్సనల్ ఇవ్వద్దు. ఇక్కడ చూడండి. ఇక్కడ మాక్సిమం యూ కెన్ కనెక్టెడ్ ఏ మాక్సిమం 50 వాట్సాప్ నంబర్స్ ఫర్ ఫేస్‌బుక్ పేజ్. ఓకే. అంటే ఒక్క పేజ్‌కి మినిమమ్ ఎంత మాక్సిమం ఎంత అంటే 50 మెంబర్స్ మాత్రమే నంబర్స్ ఒస్తాయి. ఇక్కడ ఇది కొత్త ఫీచర్ వచ్చిందండి. ఇది గతంలో లేదు ఈ ఫీచర్. ఇప్పుడే చూస్తున్నాను నేను గూడా.
ఇప్పుడు క్లియర్ ఉందా? నో క్లియర్, మై వాయిస్ ఇస్ క్లియర్. జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ క్లియర్. వాయిస్ రావడం లేదు. ఇప్పుడు 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 క్లియర్ ఉందా రమేష్ సార్? ఇప్పుడు క్లియర్ ఉందా? రమేష్ సార్ ఓకేనా? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ క్లియర్. ఓకే రైట్. చూడండి ఆ వాడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జస్ట్ రీసెంట్ అప్డేట్ ఉన్నట్టుంది ఇది. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. 24/7 అవర్ మన ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్ డైరెక్ట్ గా ఇక్కడ వాట్సాప్ నుంచి రిప్లై వస్తుంది చూడండి. బట్ లిమిటెడ్. ఇదేంటంటారంటే వాట్సాప్ ఏపీఐ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చింది చూడండి. అక్కడ చూడండి బాగుంది, ఇది నాకు నచ్చింది ఈ సైట్. సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారు కదా, అది మనం ఏ ఏజెంట్ చేసినాక కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి అప్రోచ్ అవుతుంది అని చెప్తుంది. అది నేనే రెస్పాండ్ అవుతా అని చెప్తుంది. ఎంత బాగుంది చూడండి. ఆన్ ఫర్ ఆల్ యాడ్ క్యాంపియన్స్ అని పెట్టిండు మళ్ళీ. అది మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఓకే, ఇది ఏంటంటారంటే ఇది వాట్సాప్ ఏపీఐ బ్లాక్ కాకుండా ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది. లేదంటారంటే మళ్ళీ మీకు బ్లాక్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అలా మీకు ఏపీఐకి వాడండి, ఏపీ కన్వర్ట్ చేయండి. ఏపీ కన్వర్ట్ చేస్తే మీకు ఏపీ కన్వర్ట్ చేస్తే పెద్ద అసలు ఎక్కువేం పట్టదు. జస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ కానీ వెబ్సైట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. మళ్ళీ వెబ్సైట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే వెబ్సైట్ లేకపోతే కన్వర్ట్ అవ్వదు. ఓకే, లేదు అంటారంటే ఇన్స్టా ఫామ్ యూజ్ చేసుకోండి. ఇన్స్టా ఫామ్ నేను పంపించాను. ఇక్కడ లొకేషన్, ఇక్కడ లొకేషన్ ఎక్కడ మీకు టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఏ లొకేషన్ టార్గెట్ చేయాలి అనుకుంటున్నారో పవర్ఫుల్ గా మీరు తెలంగాణ అనుకుంటే తెలంగాణ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చూడండి, మీరు ఏది మీరు ఎక్కడ చేయాలనుకుంటే అలా చేయండి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ ఎంతమంది కనబడుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ కోట్లలో ఉన్నారు. నీకు ఇక్కడ ఆడియన్స్ సైజ్ ఇక్కడ కనబడుతుంది, కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ నీకు ఆడియన్స్ సైజు ఎప్పుడే కనుక నారో మీద ఉండొద్దు, బ్రాడ్ మీదనే ఉండాలి. గుర్తుపెట్టుకో ఇది. ఓకే, కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా మీకు పైన ఇక్కడ మినిమం ఏజ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయకండి. ఇక క్లిక్ చేయకుండా కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసి ఇక్కడ ఏజ్ అని ఉంటుంది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మనం సెలెక్ట్ చేయాలో, ఇక 22 65+ మీరు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయాలనుకుంటున్నారో ఆ ఏజ్ డిస్ప్లే చేయాలి. మాక్సిమం మీరు ఏం చేయాలంటే డీటెయిల్ టార్గెటింగ్ అసలు పెట్టకండి. ఇప్పుడున్న ఏ జనరేషన్ లో దీని బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏఐ వర్క్ చేస్తుంది ఇప్పుడు మన ఫేస్బుక్ లో. కాబట్టి డీటెయిల్ టార్గెటింగ్ ప్రెసెంట్ గా ఏం అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం కావాలి, అది వీడియో యాడే కావాలి. వీడియో యాడ్ అవుతే దాని వాయిస్ తీసుకొని ఆటోమేటిక్ గా అది తీసేసుకొని చూపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ గా. కాబట్టి డీటెయిల్ టార్గెటింగ్ ఏం అవసరం లేదు, ఏం పెట్టకండి, బ్రాడ్ టార్గెటింగ్ నే పెట్టేసేయండి ఇంకా. ఓకే, కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్స్ అన్ని ఉండనియండి, ఏం కాదు. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ చేంజ్ చేయండి. మళ్ళీ కొట్టేసిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ చేయండి. వాట్సాప్ లో ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఐడియా ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. వాట్సాప్ నుంచి డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ కి అదే విధంగా ఫేస్బుక్ రెండు కనెక్షన్ ఇవ్వచ్చు. ఈ రెండు కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటేనంటే వాట్సాప్ లో
పెట్టిన ప్రతి స్టేటస్ అక్కడికి వెళ్ళిపోతుంది, చూపిస్తుంది అక్కడ. ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తుంది, ఫేస్బుక్ లో కూడా చూపిస్తుంది, పేజ్ లో కూడా చూపిస్తుంది. సో అలా కనెక్ట్ చేయండి మీరు కూడా. ఇక్కడ ఇక్కడ ఏంటంటారంటే ఫోన్ లో ఉన్న వాళ్ళేమో ఫోన్ కనెక్ట్ చేయండి, డైరెక్ట్ గా ఫోన్ కనెక్ట్ అవుతుంది. అది సిస్టమ్ లో ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ 3 లాగిన్ లోనే ఉండాలి. 3 లాగిన్ లో ఉంటే ఇది తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఓకే, కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత మీరు ఇంతకు మొదలు ఇమేజ్ చేసిరు కదా, ఇమేజ్ నేను చేయమని చెప్పాను కదా, ఆ ఇమేజ్ చేశారు కదా. ఇమేజ్, ప్రైమర్ టెక్స్ట్ అండ్ హెడ్లైన్స్ ఎక్కడెక్కడ పెట్టాలో చూడండి. ఇక్కడ మీరు ఈ అప్లోడ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ అప్లోడ్, ఈ ఈ మీదకి వెళ్ళి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఈ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ ఎక్కడైతే స్టోరేజ్ చేశారో, మీరు ఇమేజ్ ఎక్కడైతే స్టోరేజ్ చేశారో అక్కడ స్టోరేజ్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా, స్టోరేజ్ తీసుకోండి. తీసుకొని జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా జెమినీ అదే ఏఐ కూడా కొన్ని ఇమేజెస్ ఇస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రైమర్ టెక్స్ట్, మీ యొక్క హెడ్లైన్స్ ఇచ్చాం కదా, ఆ హెడ్లైన్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. we are providing best services. నేను ర్యాండమ్ ఇస్తున్నాను. కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో ఆటోమేటిక్ గా ఇక్కడ ఏఐ తీసుకుంటుంది. ఓకేనా, ఏ వర్క్ చేస్తుందని చెప్పాను కదా, ఇక్కడ ఏఐ తీసుకుంటుంది. ఒకవేళ దీనిలో మీకు ఏదన్నా ఇప్పుడు బెస్ట్ సర్వీసెస్ చాట్ నౌ, బెస్ట్ సర్వీస్ లైవ్ చాట్ అవైలబుల్, చాట్ విత్ అవర్ ఎక్స్పర్ట్స్, మీకు ఇక్కడి నుంచి హెడ్లైన్స్ మీకు నచ్చితే ఉంచండి, లేదనుకోండి ఇక్కడ ఏంచి నీకు ఏది రిమూవ్ కావాలో జస్ట్ ఇలా రిమూవ్ చేసేసేయండి. మీకు ఏది నచ్చుతుంది జస్ట్ ఇక్కడ కాపీ చేయండి. ఒకవేళ అప్లైలో కొట్టాను అనుకోండి అన్నీ వస్తాయి, కానీ ఒక్కొక్క యాడ్లో ఒక్కొక్క టెక్స్ట్ తీసుకుంటుంది. అన్ని దానిలో ఒకటేలాగా తీసుకోదు, ఒక్కొక్క దాంట్లో యాడ్ అదంతా కదా డిస్ప్లే అవుతుంది. మీరు ఏం ఇక్కడ మాన్యువల్ మీరు ఏం చేయని అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి కిందికి రండి. ఇక ప్రైమర్ టెక్స్ట్ ఇచ్చారు కదా, కిందికి వచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇది కావాలనుకోండి, ఒకవేళ ఈ ప్రైమర్ టెక్స్ట్ లో ఇది కావాలనుకుంటే కూడా జస్ట్ మీరు ఏం లేదు ఇక్కడ జస్ట్ ఇక చేశారంటారంటే ఆటోమేటిక్ గా దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా తీసేసుకుంటారు. మీరు ఇప్పుడు ఏం పని చేయని అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫైన్డ్ ఒరిజినల్ లుక్, పాపులర్ ఇన్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని ఇలా వస్తుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటారంటే అన్ని తీసుకోకుండా ఇక్కడ ఓన్లీ ఫర్ ఇక్కడ హై సిటిఆర్ స్టైల్ ఉంది కదా, మీకు ఇవి మాత్రమే తీసుకోండి. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే ఏం అవసరం ఏం లేదు. ఇక్కడ ఏది కావాలనుకుంటే అక్కడ మినిమం దీంట్లో మీరు 3 తీసుకున్నా పర్లేదు. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్. ఇక్కడ రికమెండెడ్ ఇండియా అని ఉంది కదా, మీకు ఐడియా ఉందా మనం ఏ యాడ్ వేసినా ఆ యాడ్ కాకుండా వేరే లాంగ్వేజ్ లో కూడా వెళ్తుంది. వేరే లాంగ్వేజ్ లో నువ్వు ఏ లాంగ్వేజ్ లో కూడా నువ్వు సెలెక్ట్ చేసినా కూడా ఆ లాంగ్వేజ్ లో తీసుకుంటుంది. మీరు సెలెక్ట్ చేయాలా. ఎగ్జాంపుల్ ఇది, ఇవన్నీ మీకు మీ అదృష్టం బాగుంది, ఇవన్నీ కొత్త ఫీచర్స్ వచ్చాయి.
రీసెంట్ అప్డేట్స్ కానీ. ఓకే, ట్రాన్స్లేట్ ఆల్ క్రియేటివ్స్ అండ్ టెక్స్ట్. ఇక్కడ చూడండి, సి అదర్ లాంగ్వేజెస్ అని ఉంది కదా, ఇక్కడ నువ్వు ఎన్ని లాంగ్వేజ్లను పెట్టుకోవచ్చు. వ్యూవర్స్ పెరగడానికి లేకపోతే ఫాలోవర్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఇదే. నువ్వు ఎన్ని లాంగ్వేజెస్ పెడితే ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజెస్ వీడియోస్ తీసుకుంటారు. రీల్స్ లో కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇది కింద ఫ్యూచర్ వస్తుంది. అదే ఫ్యూచర్ ఇక్కడ మీకు ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేవాళ్ళు. ఓకే రైట్, చూడండి ఇక్కడ డన్ అని క్లిక్ చేయండి. మీకు కావాలని కూడా పెట్టుకోండి, లేదంటారంటే ఇక్కడ రిమూవ్ చేయండి. ఇప్పుడైతే నేను పెడుతున్నాను, సో మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే రిమూవ్ చేసే అవసరం లేదు. ఇక్కడ ఇంతవరకు చేసిన తర్వాత మీకు ఇక్కడ పబ్లిష్ కొట్టిన తర్వాత మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. మీకు ఏం ఎర్రర్స్ లేవు అనుకోండి, డైరెక్ట్ గా మీకు యాడ్ అనేది రన్ అయిపోతుంది. మీకు జస్ట్ ప్రాసెస్ లో వస్తుంది, ప్రాసెస్ నుంచి రివ్యూకి వస్తుంది, రివ్యూ నుంచి టోటల్ గా యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ లోకి వచ్చేస్తావో, ఓకేనా, ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ లోకి వచ్చేస్తావో అది ఫేస్బుక్ పర్ఫెక్ట్ గా రన్ అవుతున్నట్టు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడా డిస్ప్లే చూపిస్తుంది, ఈ ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది. ఆ ఎర్రర్ దగ్గరనే జస్ట్ ఏమైనా మీకు ఇంకా మరి ఆ ఎర్రర్ దగ్గర కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ రోజు మీరు యాడ్స్ అనేది రన్ చేయాలి. ఎందుకంటారంటే ఈరోజు 4th డేనా, 4 అయిపోయింది, 5, 6 రైట్, ఇంకా 2 days ఉంది కాబట్టి ఈరోజు యాడ్ రన్ చేయండి. యాడ్ రన్ చేస్తే రేపు ఎన్ని లీడ్స్ వచ్చాయి, లీడ్స్ వస్తున్నాయా లేదా అనేది, ఎంత కన్వర్షన్ అవుతుందా లేదా జస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, మీరు ఏం చేస్తారంటారంటే లీడ్స్ వస్తున్నాయా లేదా అని ప్రతిదీ కూడా చెక్ చేయండి. ఓకే, ఈరోజు మినిమం 200 పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. 200తో పెట్టండి. పెట్టిన తర్వాత జస్ట్ ఆ ఫ్లో ఎన్ని మీకు, ఇంకోటి రేపు, ఈ రోజు ఇది అందరు చేయండి, రేపు మీరు ఏం చేయాలంటారంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు యాడ్స్ రన్ చేసిన ప్రతి యాడ్ రన్ చేసినాము అని నాకు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. 200 మీరు ఎక్కువ పెట్టకండి, లేదంటారంటే మరీ అంతగా అనుకుంటే 100 పెట్టండి. మాక్సిమం 200 పెట్టండి. మాక్సిమం 200కి చాలా లీడ్స్ వస్తాయి. ఓకేనా, ఒకవేళ లీడ్స్ రాకపోతే కూడా ఇక్కడ ఎందుకు లీడ్స్ రావట్లేదు అని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నా దగ్గర ఇప్పుడు నా యాడ్స్ అనేది ఆటోమేటిక్గా నేను రన్ చేస్తున్నా. ఇక్కడ 0 లైవ్ బ్యాచ్ యాక్టివ్ కనబడుతుందా? చూడండి ఎన్ని లీడ్స్ వచ్చినాయో, 1115 లీడ్స్. చూడండి ఇక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు చూడండి 108 లీడ్స్. చూడండి ఒక లీడ్ వచ్చేసి ఎంత పడుతుంది? 14 రూపీస్ పడుతుంది. 14, 13, 20, 30 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా పడుతుంది. సో ఇలా యాక్టివ్ లో రావాలి. రైట్, ఇట్లా యాక్టివ్ లో వచ్చిందంటే మీకు అది కరెక్ట్ గా వర్క్ అవుతున్నట్టు. ఓకేనా, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే జస్ట్ నాకు రీచ్ అవుట్ అవ్వండి. ఇప్పటి వరకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అర్థమైందా క్లాస్? టైప్ ఇన్ చాట్ బాక్స్ లేదంటారంటే మాట్లాడండి. అర్థమైందా క్లాసు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? రైట్, ఈరోజు ఈ రికార్డింగ్ అనేది ఇప్పుడే ప్రొవైడ్ చేస్తాను నేను. ఈ రికార్డింగ్ నేను ఇప్పుడే ప్రొవైడ్ చేస్తా. ఈ రోజు యాడ్స్ మొత్తం టోటల్ గా రన్ చేయండి. రన్ చేసి సార్ నేను రన్ చేసిన అని నాకు పెట్టండి. అదే విధంగా లీడ్స్ ఎన్ని వచ్చినాయి కూడా కౌంట్ చేసుకోండి. డైరెక్ట్లీ మన వాట్సాప్ కి వస్తాయా? ఎస్, డైరెక్ట్లీ మీ వాట్సాప్ కే వస్తాయి. యాడ్ రన్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి వస్తుంది. అందుకే మాన్యువల్ గా ఉన్నాం కాబట్టి సో జస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఎన్ని లీడ్స్ వస్తున్నాయి జస్ట్ కౌంటింగ్ చేసుకోండి. నేను రేపు అడుగుతా మీకు. ప్లీజ్ అప్లోడ్ ద ఎస్టర్డే క్లాస్ రికార్డింగ్ ఆల్సో. డోంట్ వరీ, ఐ విల్ అప్డేట్.
ఓకే సార్, నేను ఈ రోజుది నిన్న రెండు కలిసి పెడతాను చూడండి. నిన్న యాక్చువల్గా థియరీ ఉంది అని పెట్టలేదు, బట్ ఈరోజు రెండు పెట్టేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఏం డౌట్స్ లేవు కాబట్టి చలో రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ, టేక్ కేర్, బై బాయ్.